ఈరోజు బ్లాగ్ వచ్చేసి యష్మిన్ కలవబోతున్నాం అనమాట. తీరా ఇక్కడ కొడుతుంది తీసా అరే ఏంట్రా అంత పొట్టిగా ఉన్నాను. ఓకే ఓకే రెడీ బాగా మాట్లాడు ప్లీజ్. నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ మాట అడుగుతున్నావు రాధిక. చాలా బాగా మాట్లాడతా, చాలా బాగా మాట్లాడతా. మా బాధ కూడా అదే, బయట సైలెంట్ ఉంటావు అక్కడ మాట్లాడు అని. చాలా స్వీట్ పర్సన్, డౌన్ టు ఎర్త్, చాలా మంచిది, చాలా మంచిది. మీకు షోలో ఎలా పోర్ట్రే అవుతుందో మా పాప తెలియదు కానీ బట్ షీ ఈస్ ద బెస్ట్, షీ ఈస్ ద బెస్ట్. బాగా ఆడు ఓకేనా, మంచి పేరు తీసుకురా మా అందరికి. అంటే ఇప్పుడు దాకా లేదరా పేరు, కాకపోతే ఇంకా మంచి పేరు. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంచు రెడ్డి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి యష్మిన్ కలవబోతున్నాం అనమాట. సో యష్మి బిగ్ బాస్కి వెళ్తుంది, ఆల్మోస్ట్ మీరు చూసి ఉంటారు, వెళ్ళిపోయింది ఆల్రెడీ. వెళ్ళిపోయాక ఈ బ్లాగ్ రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది 2 days బిఫోర్ చేసామన్నమాట వీడియో. సో క్లోజ్ సర్కిల్, క్లోజ్ పీపుల్తో ఒక గ్యాదరింగ్ అవ్వబోతుంది అనమాట. ఈరోజు ఇన్వైట్ చేసింది, సో వెళ్తున్నాం అనమాట. అంటే మాకు కూడా సర్ప్రైజ్ అనమాట అది వెళ్తుంది అనేది. ఒక 10 days బ్యాక్ నుంచి మీమ్స్ అలా చూస్తున్నాం కానీ అంటే కన్ఫర్మేషన్ లేదు. సో ఈరోజు అదే కాల్ చేసి ఇలా వెళ్తున్నాను, సో క్లోజ్ సర్కిల్ అలా గ్యాదర్ అవుదామని చెప్పి ఇన్వైట్ చేసింది అనమాట. సో ఇలా వచ్చాం. అసలు యష్మి ఎలా ఫీల్ అవుతుంది, హౌ మచ్ షీఈస్ ఎక్సైటెడ్ అసలు బీబీ షోకి అనేది. బేసిక్గా అది చాలా తక్కువ మాట్లాడుతుంది, అంటే మేము ఉన్నప్పుడు కొంచెం మాట్లాడుతుంది కానీ జనరల్ గా కొంచెం రిజర్వ్డ్ ఉంటది, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటది యష్మికి. వన్స్ దాంతో వైబ్ మ్యాచ్ అయితే చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ బెస్టెస్ట్ ఫ్రెండ్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ యష్మి. అండ్ తను ఎవరి గురించి నెగిటివ్ గా కూడా మాట్లాడదు, అంటే మనకి ఎందుకులే వాళ్ళ గురించి అనే టైప్ అనమాట. చాలా కామ్ పర్సన్. హోప్ఫుల్లీ బీబీ షోలో కూడా అలానే పోర్ట్రే చేయాలి దాన్ని. మేబీ అంటే అక్కడ ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలీదు, బట్ చూసే వ్యూవర్స్ కి అయితే దాని గురించి, అంటే మాకు పర్సనల్ గా మేము ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. సచ్ స్వీట్, లిటరల్లీ చాలా స్వీట్. ఎవరి గురించి బ్యాక్ బిచింగ్ చేయదు, అసలు గాసిపింగ్స్ ఇలాంటివి లేవు. బట్ బీబీ షోలో అంటే మేము ఎక్సైటెడ్ ఉన్నాం అసలు అది బీబీ షోలో ఎట్లా ఎలా ఉంటది, ఎలా మాట్లాడుతుంది అని చెప్పి. సో గొడవ పెట్టుకునే మెంటాలిటీ కూడా కాదు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా దాన్ని అడగాలనుకుంటున్నాం, అసలు ఎలా ఉంటావే నువ్వు లోపట అని చెప్పి. సో అది ఏం ఆన్సర్ ఇస్తుంది ఏంటి అనేది కూడా లోపలికి వెళ్ళాక దాన్ని అడుగుదాము. Let's go. Happy birthday. Happy birthday. నువ్వు చెప్పాలరా ఫ్లేవర్, నీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్ని దానికి నచ్చుతాయా? తినగా చాక్లెట్ తెలుసుగా మనకి. We are there. Yes, thank you. All the best. Thank you. ప్రియా ప్రియా కట్ చేయి. ఇంకా పెట్టుకోమ పోస్ట్ తర్వాత. హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. చాలే కరా పూజ హ్యాపీ బర్త్డే ఉంది కేక్. ఆ సీరియస్ వచ్చి హే ఈడు ఏం చేస్తున్నారా ఇక్కడ? రాగలరా బాబు, ఇద్దరు పెద్ద టార్చర్. ఫోటో కూడా తీసుకొని తీరా ఇక్కడ కొడుతుంది తీసా. నిజంగారా నువ్వు సపోర్ట్ చేయలేవరికి? అరే నిజంగా నా వ్లాగ్స్ లో అయితే సిద్ధుతో వీడియో చేయని అడుగుతున్నారు లిటరల్ గా. ఎవడా సిద్ధు అని నా ఫీలింగ్. అసలు నీతో ఒక రీల్ ఈ మధ్యలో చేశాడు ఎప్పుడన్నా? రీల్ సిద్ధు ముందు కనుక్కోవచ్చు. నీతో రీల్ అసలు ఈ మధ్య కాలంలో చేశాడా? దేవతలారు చేసినప్పుడు
అప్పుడే చేయలేదు ఈయన ఇప్పుడు ఎందుకు చేస్తాడు మనం చేయలేదు గుడ్డ చేసుకొని చెప్పు ఏడో వేసుకోమన్నా చెప్తా నువ్వు తీసుకో చూడు కథలు పడుతున్నాడు నేను ఇక్కడ నుంచి ఉంటే తీసుకోరా నువ్వు స్మైల్ చూడు అరే ఏంట్రా అంత పొట్టిగా ఉన్నాను ఓకే ఓకే రెడీ అరే నువ్వు మళ్ళీ అదే ఫేస్ లో పెట్టారు సెకండ్ ఫోటో చూడు కాక సెకండ్ ఫోటో చూడు సరే రేపు మళ్ళీ తీసుకో ఓకేనా హ్యాపీనా హాయ్ సో హియర్ వి గో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ కి వెళ్తున్నావు చాలా నర్వస్ గా ఉన్నాను అండ్ అంతే ఎక్సైటెడ్ గా ఉన్నా చూడాలరా బాగా మాట్లాడు ప్లీజ్ నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ మాట అడుగుతున్నావు రాధిక చాలా బాగా మాట్లాడతా చాలా బాగా మా మాట్లాడుతుంది బాధ కూడా అదే బయట సైలెంట్ ఉంటావు అక్కడ మాట్లాడు అని బేసిక్ గా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు బాగా మాట్లాడుతుంది ఇట్లా కెమెరా ఏదైనా వచ్చినప్పుడు కొంచెం డల్ గా కొంచెం ఉంటుంది మెయింటైన్ చేయాలి కదా అలా పిచ్చి పిచ్చిగా అంటే అక్కడికి వెళ్ళాక నువ్వు మెయింటైన్ చేసినా అదే మేబీ ఒక రోజు మెయింటైన్ చేసిన 2 రోజులు అరే ఎందుకురా మాకు ఇవన్నీ సెట్ అవ్వదు అని నేను అట్లా ఒరిజినల్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది సో స్ట్రాంగ్ గా ఉండు ఓకేనా బయట నుంచి మేము చూసుకుంటాం ఓకేనా నీ ఫీలింగ్ ఏంట్రా అది వెళ్తుంది అనగానే చాలా యాక్చువల్లీ అయితే మేము షాక్ అయ్యాం తెలుసా ఫస్ట్ అంటే మాకు యష్మి క్లోజ్ అయినా కూడా వి నెవర్ నో అసలు యష్మి బీబీ వెళ్తుంది అనే ఐడియా మాకు లేదు బట్ అవుట్ ఆఫ్ నో వేర్ సడన్ గా దీని పేరు వినేసరికి నిజంగా అసలు అది వెళ్తుందనే విషయం పక్కన పెడితే ఇది ఏం చేస్తుందిరా చూసారా అసలు నేను యాక్చువల్లీ అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ అది సర్ప్రైజ్ అవ్వలేదు మీ అందరికి తెలిసే ఉంటుంది బీబీకి కొన్ని టర్మ్స్ ఉంటాయి బయటకి ఎవరికి చెప్పొద్దు అంటే నేను అన్లెస్ లోపలికి వెళ్ళేదాకా బట్ క్లోజ్ ఫ్రెండ్స్ కి వి గెట్ టు నో బిఫోర్ డే ఆర్ సో అట్లా మేమందరం ఈరోజు కలిసాం అనమాట రేపు వెళ్ళిపోతుంది ఇది అండ్ ఇది ఎట్లా అంటే చాలా స్వీట్ పర్సన్ డౌన్ టు ఎర్త్ చాలా మంచిది చాలా మంచిది మీకు షోలో ఎలా పోర్ట్రే అవుతుందో మా పాప తెలియదు కానీ బట్ షీఈస్ ద బెస్ట్ షీ ఈస్ ద బెస్ట్ అంటే చాలా తక్కువ మాట్లాడుతుందిలే అది కానీ మేము అదే చెప్తున్నాం ఎక్కువ మాట్లాడవే షోలో ఎక్కువ యాక్టివ్ ఉంటది కాకపోతే ఏంటంటే సర్టెన్ లిమిట్ పెట్టుకుంటుంది కొంతమంది పక్కన వాళ్ళ గురించి మనకి ఎందుకులే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లే అని అట్లా ఉంటది అనమాట సో ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి ఎక్కువ మాట్లాడతాం ఇద్దరు కోసం గేమ్స్ లో కూడా బాగా ఆడతా ఎమోషనల్ గా వీక్ అవ్వకు స్ట్రాంగ్ ఉండు మమ్మల్ని అస్సలు మిస్ అవ్వద్దు షోలో మిస్ అవుతాను నీ పేరు 100 సారి చెప్తాను రా కానీ ఎడిట్ లో కావాలని ముందే చెప్పుతున్నా మీ పేరు రోజు చెప్తున్నాను రా వాళ్ళు సో యష్మి వెనకాల కష్టపడే ఒక వ్యక్తి ఇప్పుడు ఇది మొత్తం చూసుకోవాలన్నమాట బయటకు వచ్చేంత వరకు తప్పదు అదైతే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ రోజు ఫోన్ మాట్లాడుకుంటారు ఇప్పుడు అది వెళ్ళిపోయాక ఏంటి నీ పరిస్థితి ఏమోనే నాకైతే నిన్న మొన్న అనుకున్నా అసలు ఇది వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అంటే పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి ఏ కష్టం వచ్చినా ఇంకా అది లేకపోతే ఏం చేయాలి నేను అన్నపూర్ణ గేట్ బయటకు వచ్చి గట్టిగా అరవండి బయట మిడ్-నైట్ 12 o'clock అరుస్తాం సో అప్పుడైతే వినిపిస్తుంది మీకు సరే ఓకేనా మెలుకుంటాను రా అంటే కౌంట్ చేసుకుంటా మార్నింగ్ నుంచి అసలు ఫస్ట్ ఇది ఎంత మిస్ అవుతాం మనల్ని చూద్దాం అసలు డౌటేరా నాకైతే అసలు చెప్తుంది ఇప్పుడే బయటకు వచ్చాక మాత్రం మర్చిపోక జాలు కప్పు ముఖ్యం విజయం యా కప్పు మాత్రం తీసుకోండి Yes. బయట బారాత్ పెడతాం ఇట్లా మొత్తం హైదరాబాద్ మొత్తం దద్దరిల్లాలి అండ్ ఇప్పటి వరకు ఎవరు అంటే అమ్మాయిలు ఎవరు విన్ కాలేదన్నమాట సో ఫస్ట్ అమ్మాయి నువ్వే అవ్వాలి ఓటీటీ అపార్ట్ ఓటీటీ కాకుండా మెయిన్ సీజన్ లో ఇప్పటి వరకు అమ్మాయి విన్ అవ్వలేదు నువ్వు మాత్రం రావాలి మా యష్మి విన్ అవుతుంది ఎస్ అండ్ మీరు కూడా అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవ్రీ వీక్ ఓట్స్ మాత్రం కంపల్సరీ వేయండి ఓకేనా సో నీ ఫ్యాన్స్ కోసం ఏమైనా చెప్పాలి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఓట్ చేయండి మంచిగా ఆడతా మంచిగా మాట్లాడతా ఎక్కువ మాట్లాడతా ఓకేనా వీడి మాట అస్సలు వినకండి దీన్ని చూసి ఎవరు సరే మేము అబద్ధం చెప్తున్నాం కదా ఇప్పుడు వీళ్ళు ఎపిసోడ్స్ చూస్తారు కదా చూస్తారు చూస్తారే
లేదు నిజంగానే చెప్తున్నా చాలా మాట్లాడుతుంది దీన్ని చూసి అస్సలు తక్కువ అంచనేయకండి వీళ్ళిద్దరు ఇందాక నేను మాట్లాడని చెప్పారు ఇప్పుడు వచ్చి నువ్వు నువ్వు మాట్లాడతావురా అంటే అది నువ్వు ఎప్పుడు మాట్లాడతావు అంటే అది మేము చెప్పలేము. మాట్లాడుతావు బాగా మాట్లాడుతావు అక్కడ షోలో మాట్లాడతావో లేదా అని మా భయం అంతే మాట్లాడతాను విల్ మిస్ యూ బట్ 3 months మంచిగా ఆడి రా వచ్చాక మీరు పార్టీ వచ్చాక కూడా స్ట్రాంగ్ గా ఉండు లోపల కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండు బయట నేను చూసుకుంటాం బై గైస్ నేను వచ్చాక మళ్ళీ చేద్దాం యా 3 months తర్వాత వ్లాగ్ మళ్ళీ ఉంటది బాగా ఆడు ఓకేనా మంచి పేరు తీసుకురా మా అందరికి అంటే ఇప్పుడు దాకా లేదరా పేరు ఉందిరా కాకపోతే ఇంకా మంచి పేరు అని నీకోసం సో స్వీట్ బై గైస్ సో అయిపోయింది గైస్ ఇది ఈరోజు మా బ్లాగ్ సో చూసారు కదా దాని పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు మాకైతే తెలుసు అది ఎలా ఉండబోతుంది అనేది సో అన్ని జాగ్రత్తలు అయితే చెప్పాను ఇప్పుడు అంశు చేసిన బ్లాగ్ కూడా అన్ప్లాన్డ్ బ్లాగ్ సరే ఎలాగో కలిసాం కదా వై నాట్ అసలు లక్ష్మి పర్సనల్ లైఫ్ లో ఎట్లుంటది అనేది మీకెందుకు చూపించొద్దు అనే థాట్ తో చిన్న గ్లిమ్సెస్ మీకు చూపించాము అదనమాట సో మాకైతే మేము చాలా జాగ్రత్తలు చెప్పాం ఇలా ఉండవే నెగిటివ్ అవ్వద్దు చాలా మాట్లాడు మింగిల్ అవ్వు అది ఇది అని చెప్పి అన్నిటికీ ఓకే ఓకే అన్నది బట్ అది లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు కూడా ఉంటుంది అనమాట సో గైస్ అస్సలు మిస్ అవ్వకుండా ఇఫ్ యు లైక్ యష్మి డూ సపోర్ట్ హర్ జెన్యూన్ గా మేము చెప్పామని కాదు అంటే మీకు తెలుస్తుంది కదా అది ఎలా గేమ్ ఆడుతుంది ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తుంది అని చెప్పి సో బట్ జెన్యూన్లీ స్వీట్ హార్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్ లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో పాటు మేము చూస్తాము మేము కూడా ఎక్సైటెడ్ ఉన్నాం సో జెన్యూన్ గా మీకు నచ్చితే యష్మిని సపోర్ట్ చేయండి అండ్ ఇది మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ అనమాట సో ప్లీజ్ మా ఫాలోవర్స్ అందరు కూడా ప్లీజ్ యష్మికి సపోర్ట్ చేయండి అండ్ అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అంశు రెడ్డి యూట్యూబ్ ఛానల్ బై గైస్